సర్వైష్టపూర్వైరాచార్యై సత్కృతాజాస్తు మంగళం. భక్తి అంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ టివిఎస్ ఆర్జే శాస్త్రి. చదువు, విద్య అంటే ఏమిటి? పుస్తకాలు వల్లెవేయటమా, గ్రంథాలు కంఠస్థ పెట్టడమా, కంఠస్థ పెట్టినవి వల్లెవేయటమా, లేక వ్రాయటమా? ఈ విద్య లేక చదువు ఎవరికి కావాలి? ఒక్క మనుషులకేనా? జంతువులు, పక్షులు, కీటకాలు మొదలైన వాటికి కూడా అవసరమా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి విద్య నేర్చుకోవలసిందేనా? చదవవలసిందేనా? చదువు అంటే పుస్తకాల్లో ఉన్నదే చదువా? మరేది చదువు కాదా? కంప్యూటర్లో చూసి చెప్తేనే చదువా? వేరేది కాదా? ఇలా చర్చించుకుంటూ పోతే అసలైన చదువు ఏది అనేది తెలియదు కదా. రండి తెలుసుకుందాం. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని చదువే. పుట్టగానే ఆకలి, అమ్మ దగ్గర పాలు త్రాగడం మొదటి విద్య, నవ్వడం, ఆడడం రెండో విద్య, నిద్రపోవడం, మేల్కోవడం తరువాతి విద్య, ప్రాకడం, బంగరడం, నడవడం తరువాతి చదువు, మాట్లాడడం, పోట్లాడడం, చర్చించడం ఇవన్నీ చదువులే. ఇంతవరకు ఒక్కసారి నేర్చుకుంటే మరి మరిచిపోం కదా. జీవితాంతం గుర్తుంటుంది. గుర్తుంచుకున్నట్లు మనకి తెలియదు కూడా. మరి పాఠశాలకు చదువుకోవడానికి ఎందుకు పోవాలి? గురువుల అవసరం ఏంటి? ఏం నేర్చుకోవాలి? వాళ్ళు చెప్పేదే ఎందుకు వినాలి? వాళ్ళు ఏం చెప్తారు? పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన శిక్షణలు ఇవన్నీ విద్యలేగా. ఇన్ని విధాలుగా మనిషి నేర్చుకోవాలా? అబ్బా, ఈ చదువులన్నీ ఏంటి అనిపిస్తుంది. కానీ సహజ విద్య, జీవన విద్య, బ్రతుకు విద్య అనేవి ఉంటాయి. మరి అలాంటి అనేక విద్యలు మనకేనా? పశువులు, పక్షులు వీటికి లేవా? ఆలోచిద్దాం. చిన్న కీటకం చెదపురుగు. అది తన నివాసం కోసం మట్టిలో పెద్ద ఇల్లంత పుట్టను కడుతుంది. పాము ఆ పుట్టను లాక్కొని తన నివాసంగా మార్చుకుంటుంది. ఇది విద్యే. ఒక పక్షి తన సంతానాన్ని రక్షించుకోవడానికి శత్రువులకు దూరంగా ఎత్తుగా గడ్డి, పుల్లలు తెచ్చి గూడు కట్టి అందులో పిల్లల్ని పెంచడం, శత్రువుల నుంచి రక్షించడం చదువు కాదంటారా? ఎండాకాలం చెరువులన్నీ ఎండిపోతే మనుషులు వాళ్ళ సౌఖ్యం కోసం కుళాయిలు వేసుకుని నీరు పట్టుకుంటూ ఉంటారు. పశుపక్షాదులు మెల్లగా ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి ఆ పైపు నిప్పి నీరు త్రాగడం కూడా చదువే. కుండ అడుగున నీరుంటే గులకరాళ్లు వేసి నీరు పైకి రాగానే తన దాహం తీర్చుకున్న కాకిది చదువు కాదా చెప్పండి? ఆవు, గొర్రె, మేక, గుర్రం లాంటి వాటిని గదిలో పెట్టి తలుపుకు గడియ పెడితే ఆ గడియ తీసుకుని బయటకు రావడం కూడా చదువే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో విధమైన విద్య తప్పకుండా వచ్చి ఉంటుంది. ఆ విద్యను అలవర్చుకోవడం ఎంతైనా అవసరం. విద్య విద్యార్థికే కాదు, ప్రతి జీవికి ప్రతి నిమిషం కూడా అవసరమే. ఈ విద్య నిపుణతతో కూడుకున్నది. నిపుణత సాధన వలన వస్తుంది. సాధన ఓపిక, పట్టుదల, శ్రద్ధ వలన చేకూరుతాయి. ఇదే విషయం భగవద్గీతలో ఏమంటారంటే యోగా కర్మషు కౌశలం అని. మన కర్మలను మనం కుశలతతో చేయాలి. ఈ కుశలత యోగం వలన వస్తుంది. ఈ యోగాను సాధన చేస్తే మన పనులను, విద్యను సునాయాసంగా సాధించగలుగుతాం. కుశలతతో విద్యను నేర్చుకున్న విద్యార్థి తాను చేరవలసిన ఉన్నత స్థానాలకు తనకు తానే చేరుకోగలుగుతాడని తెలుసుకోవాలి. అందుకే పెద్దలు ఏమంటారో తెలుసా? చదువని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్.
చదువుగా వలయును జనులకు అంటారు. చదవకపోతే అజ్ఞానం అయిపోతాం. మరి చదివితే మంచి చెడులు తెలుసుకొని మంచిగా ఉండటం నేర్చుకుంటాం. ఏది అవసరమో అది తెలుసుకోవటమే విద్య. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి చదువుకోవాలి మరి. కాబట్టి ఉత్తమమైన ఏదో ఒక విద్య తప్పకుండా నేర్చుకుంటారు కదూ. స్వస్తి. చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.